అలాగే నా పేరు హైదరాబాద్ మై ఛానల్ ఒకటి కన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫాదర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా జనరల్గా ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు దాని తాలూకా సీరియస్నెస్ అనేది కొన్ని సార్లు ఏంటంటే అందులో ఇన్వాల్వ్ అయి ఉన్న వ్యక్తుల్ని బట్టి చాలా తీవ్ర స్థాయికి వెళ్తూ ఉంటుంది. సో అందుకని ఈరోజు జరిగిన ఒక యాక్సిడెంట్ సంబంధించిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది బాగా చర్చకు కారణమవుతోంది అండ్ చాలామంది దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. సో అది ఇంకేదో కాదు, డీలో వన్ ఆఫ్ ది పాపులర్ డ్యాన్స్ మాస్టర్ పండు మాస్టర్. సో ఆయన గురించి మనం ప్రత్యేకంగా ఏమంటారు ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. హీ సో పాపులర్ దాన్ మెనీ డ్యాన్సర్స్ ఇన్ ఈవెన్ అంటే సినిమాల్లో చేసిన ఎంతోమంది డ్యాన్సర్ల కంటే కూడా చాలా పాపులర్ ఆయన కొన్ని సాంగ్స్ ఉంటాయి అసలు నెక్స్ట్ లెవెల్. ఆ డ్యాన్స్ కానీ ఆ కొరియోగ్రఫీ కానీ మొత్తం అంతా కూడా. సో హీఈస్ ఫెంటాస్టిక్ డాన్సర్. సో ఆయనకి ఒక యాక్సిడెంట్ జరిగింది విశాఖపట్నం దగ్గర, ఆనందపురం దగ్గర. సో అసలు ఏం జరిగింది అనేది కొంచెం డీటెయిల్డ్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ జనరల్గా ఇలాంటి విషయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే రేపు పొద్దున్న ఇలాంటి సంఘటన మనకి జరగచ్చు. జనరల్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ వల్ల అది పెద్ద స్థాయికి చేరుకోవడం వల్ల, ఎక్కువ మందికి తెలియడం వల్ల, ఎక్కువ మంది దాని గురించి మాట్లాడుకోవడం వల్ల ఇలాంటి సంఘటనలు రేపు పొద్దున్న మనకి ఎదురవ్వచ్చు. అప్పుడు మనం ఏం చేయాలని తెలుసుకోవడానికి మనకు చాలా బాగా ఉపయోగపడతాయి కూడా. అక్కడ చెడు జరిగింది, మాస్టర్కి అలా జరగడం బాధే, కానీ అట్ ద సేమ్ టైం మనం కూడా నేర్చుకోవచ్చు ఇలాంటి సంఘటనల నుంచి ఏం జరుగుతుంటాయి, రోడ్ల మీద వెళ్తా ఇలావన్నీ కూడా అర్థం చేసుకోవచ్చు. సో అసలు ఫస్ట్ ఇన్సిడెంట్లో ఏం జరిగిందని డీటెయిల్గా తెలుసుకుందాం. ఆ తర్వాత మనము ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇలాంటివి జరగకుండా చూసుకోవచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం జరిగిందనేది చూద్దాం. సో పండు మాస్టర్ కావచ్చు, లేదంటే ఇంకొంతమంది వేరే డాన్సర్స్ కూడా తగరపలసలోని అమ్మవారి ఉత్సవాల దగ్గర జరిగే డ్యాన్స్ ప్రోగ్రామ్కి అయితే అటెండ్ అయ్యారు. జనరల్గా పండు మాస్టర్నే కాదు, చాలామంది డీకి సంబంధించిన డాన్సర్స్ కానీ, జబర్దస్త్కి సంబంధించిన ఆర్టిస్టులు కానీ, వేరే వాళ్ళు కానీ చాలామంది ఈవెంట్స్కి వెళ్తుంటారు. సో ఇది కూడా ఒక ఈవెంట్ అనమాట అలాగా. సో ఆ ఈవెంట్స్లో జబర్దస్త్ వాళ్ళు అయితే కామెడీ స్కిట్స్ చేస్తారు అండ్ డాన్సర్స్ అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. కొన్ని డాన్సెస్ చేస్తారు, లైక్ ఒక 3 సాంగ్స్కో 4 సాంగ్స్కో డ్యాన్స్ చేస్తారు. కొన్నిసార్లు ఒక మ్యాషప్ లాంటిది పెడతారు, అంటే లైక్ మల్టిపుల్ సాంగ్స్ అన్నింటినీ కూడా కలిపి ఒక పాటలా చేసి, ఒక మ్యాషప్లా చేసి అట్లా కూడా మనకి దానికి కూడా డ్యాన్స్ అయితే చేస్తారు. సో అలాగే అక్కడికి వచ్చిన వాళ్ళని ఎంటర్టైన్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానికోసం ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తారు. సో అలాగే వెళ్తూ ఉంటారు. సో అందులో భాగంగానే ఇప్పుడు పండు మాస్టర్ కూడా వెళ్ళారు, డ్యాన్స్ ప్రోగ్రామ్కి అయితే వెళ్ళారు. సో తగరపల్స్ అదంతా కూడా ఫినిష్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వస్తున్న టైంలో కార్లో జనరల్గా కొంతమంది కార్లు పడవు, అది మనలో చాలామందికి తెలిసిందే, చాలామందికి ఉన్న సమస్య అది. కార్లు పడక చాలాసార్లు వాంతులు అయిపోతుంటాయి చాలామందికి. సో అలా వాంతులు అయిపోతున్న క్రమంలో ఒక పర్సన్కి ఎవరికో వాంతులు అవుతుంటే కారు పక్కన ఆపారు. అది కూడా ఎక్కడ, ఆనందపురం దగ్గరలో హైవే మీద ఆపారు, రోడ్డు పక్కన. సో ఆనందపురం బేసిక్గా కొంచెం హెవీ జంక్షన్ లాంటిది. ఎందుకు అంటే అంటే లైక్ 3 రూట్ల కూడలి అది. పైన అయితే డైరెక్ట్గా అనకాపల్లి ఆనందపురం ఫ్లైఓవర్ ఉంటుంది, అది ఎక్స్ప్రెస్ వే ఉంటుంది, అది అలా వెళ్ళిపోతారు, అది ఓకే, అది ప్రాబ్లం లేదు. అండ్ నార్మల్గా హైవే సైడ్ వచ్చినట్టయితే వైజాగ్ వస్తారు, అది వేరే విషయం. సో హైవే సైడ్ వచ్చారు, వైజాగ్ సైడ్ వచ్చారు, ఆల్రెడీ ఆ బారికేడ్లు కనబడుతున్నాయి. సో ఆనందపురంలోకి ఎంటర్ అయిపోయారంటే అదేదైతే జంక్షన్ ఉంటుందో ఆ జంక్షన్ దాటి సిటీలోకి అయితే ఎంటర్ అయ్యారని అయితే తెలుస్తోంది. లేదంటే దానికి ముందైనా అయ్యి ఉండొచ్చు, అక్కడ కూడా అయ్యి ఉండొచ్చు, కొంచెం పెద్ద హైవే లాగా ఉంటుంది. సో అక్కడ కూడా ఆపి ఉండొచ్చు. సో విజయనగరం నుంచి ఆనందపురానికి ఎంటర్ అవుతాం కదా తగరపోసి దాటిన తర్వాత, సో ఆ ప్లేస్లో ఎక్కడైనా సరే ఆపి ఉండొచ్చు. సో అలా కూడా అది కూడా చాలా పెద్ద రోడ్డే, గట్టిగా మాట్లాడుకుంటే చాలా పెద్ద రోడ్, అదేం చిన్న రోడ్ ఏం కాదు అక్కడ, అది 3 లేన్ రోడ్ అది. సో దాంట్లో మళ్ళీ వెహికల్స్ కోసం ఎమర్జెన్సీ స్టాప్ కోసం అని చెప్పి ఒక లేన్ కూడా సెపరేట్గా ఉంటుంది. దాన్ని బేసిక్గా బైకర్స్కి వాడచ్చు, లేదంటే ఇట్లా ఎమర్జెన్సీ స్టాపింగ్ కోసం కూడా ఆపచ్చు. సో జనరల్గా మోస్ట్లీ అలాగే వాడతారు అక్కడ. సో అలాంటి ప్లేస్లో ఆపారు, ఒక పర్సన్కి ఎవరికో వాంతులు అవుతూ ఉంటే ఆపారు అక్కడ మోస్ట్లీ. సో ఆపిన తర్వాత బండి దిగుతారు కదా జనరల్గా. సో మరి వాంతి చేసుకోవడానికి బయటికే దిగాలి కదా, సో బయటికి దిగుతారు. సో అట్లాగే మిగతా వాళ్ళు కూడా దిగారు. సో పండు మాస్టర్ కూడా బయటికి దిగారు. ఆ దిగిన టైంలో వెనక నుంచి ఒక కోల్డ్ వ్యాన్, అంటే కోల్డ్ సప్లై చేస్తారు కదా ఈ షాపులకి, చికెన్ షాపులకి. సో ఆ కోల్డ్ వ్యాన్ ఒకటి ఫాస్ట్గా వచ్చి గుద్దింది అని చెప్తున్నారు. సో గుద్దింది, ఆ ఫోటోలు కూడా కనబడుతున్నాయి క్లియర్గా, ఫాస్ట్గానే గుద్దింది. కాకపోతే లాస్ట్ మినిట్లో చూసి బ్రేక్ వేసారు. బ్రేక్ వేసినప్పటికీ కూడా అప్పటికే చాలా స్పీడ్గా ఉండడం వల్ల గుద్దేసి ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే నేను ఎందుకు అంటున్నానంటే ఒకవేళ ఆ కోళ్ళ వ్యాన్ అతను బ్రేక్ వేయకపోయి ఉంటే
సిచ్యువేషన్ వేరేలా ఉండేది. ఎందుకంటే కార్ని ఇంకా ఎక్కువ దూరం గుద్దుకొని ముందుకు తీసుకెళ్ళిపోయి అలాగ అయిపోను. సో బ్రేక్ వేసాడని తెలుస్తోంది. సో అందుకే ఇలా ఉన్న కార్ని ఇలా వెనక నుంచి వచ్చి గుద్ది ఈ కార్ని దీనికేసి ఇట్లా తగిలించి అక్కడ ఉన్న బ్యారికేడ్ లాంటి దాన్ని తగిలించి అక్కడ ఆగిపోయింది మొత్తం అంతా కూడా. సో అట్లా జరిగింది అని చెప్పి తెలుస్తోంది అక్కడ ఓవరాల్గా. సో పండు మాస్టర్ బయట ఉండడం వల్ల సో దెబ్బలు తగిలినాయి. అండ్ మెయిన్గా తలకి గట్టిగా తగిలింది. యాక్చువల్లీ తలకి బ్యాండేజ్ అది కట్టేసి ఆయన విజువల్ కూడా ఒకటి బిగ్ టీవీలో పబ్లిష్ చేశారు. సో అందులో కనబడింది. సో ఆయనకి కొంచెం దెబ్బలు అయితే గట్టిగానే తగిలాయి. బట్ హీఈస్ వెరీ సేఫ్. ఆయన సేఫ్గానే ఉన్నారు. ఆయన ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టుకొని కూర్చొని అక్కడ ఎవరో ఉంటే వాళ్ళతో నెమ్మదిగా మాట్లాడుతున్నారు. అది కూడా కనబడింది అక్కడ. ఓకే, నైస్. సో సేఫ్గానే ఉన్నారు, అంతా బాగానే ఉంది. సో అసలు ఆ కోల్డ్ వ్యాను స్పీడ్గా రావడం కూడా కాదు నాకు తెలిసి ప్రాబ్లం. ఆ కోల్డ్ వ్యాన్ గుద్దడానికి మోస్ట్లీ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఓవర్టేకింగ్. నాకు తెలిసి ఇంకొకటి ఏదో వెహికల్ని లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయడానికి ట్రై చేసినప్పుడు, ఇది కారు కాబట్టి ఎర్టిగా అనుకుంటా, కార్ ఏదో సంథింగ్. సో కారు కాబట్టి కారు బేసిక్గా ఏదైతే ఆ ఎమర్జెన్సీ లేన్ ఉందో ఆ లేన్ కంటే కొంచెం ఎర్టిగా లాగే ఉంది చూస్తుంటే. సో ఆ లేన్ కొంచెం అంటే ఆ లేన్ దాటి కొంచెం ముందుకు ఉంటుంది. అంటే లేన్ ఇక్కడ వరకు ఉంటే కార్ ఇక్కడ వరకు వచ్చి ఆగుతుంది. సో జనరల్గా అలా ఉంటుంది. సో ఆ లేన్ ఇంకా కంప్లీట్గా ఖాళీగా ఉందనుకొని లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయడానికి ట్రై చేసినప్పుడు, ఏదో బస్సునో లారీనో ఓవర్టేక్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ టైంలో నాకు తెలిసి కార్ని గుద్దేసి ఉండొచ్చు. సో చూసిన టైంకి బ్రేకులు వేసినా కూడా ఆలస్యం అయిపోయి ఉండొచ్చు. జనరల్గా అదే జరిగి ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఆ రోడ్ల మీద వెహికల్స్ అలాగే తిరుగుతుంటాయి, మోస్ట్లీ అలాగే చేస్తుంటారు. ఓవర్టేక్లు అటు ఇటు జరుగుతుంటాయి, అన్నీ ఉంటాయి. అది కామన్. అది మన దగ్గర దానికి ఇటు నుంచి ఓవర్టేక్ చేయకూడదు, అటు నుంచి చేయకూడదు, అవి ఏం లేదు. ఇంకా జనరల్గా ఓవర్టేక్లు జరుగుతాయి ఇంకా ఎక్కడైనా సరే. సో ఇంకా అది కామన్. సో ఏంటంటే ఆ లేన్ ఖాళీగా ఉందో లేదో చూడకుండా కొంతమంది ఓవర్టేక్ చేస్తారు. అలా చేసినప్పుడు అక్కడ ఏదైనా వెహికల్ ఉన్నప్పుడు లాస్ట్ మినిట్లో చూసినా బ్రేక్ వేయలేని పరిస్థితి ఉంటుంది. చాలా యాక్సిడెంట్లు హైవేల మీద ఇలాగే జరుగుతుంటాయి. వెహికల్స్ ఆగినప్పుడు మనం రైట్ నుంచో లెఫ్ట్ నుంచో ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తాం. మనం ముందు వెళ్తున్న వెహికల్ రైట్ లైన్లో వెళ్తుంటుంది. సడన్గా లెఫ్ట్ లైన్ తిరిగితే అక్కడ ఏదో ఉందని చూడం, సరే స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చునే అనుకుంటాం. కానీ అక్కడ ఏదో అడ్డు ఉంటుంది, అందుకే ఆ లెఫ్ట్ లైన్కి వెళ్తాడు. వాడికి ఏం అవసరం సడన్గా లెఫ్ట్ లైన్కి వెళ్ళడానికి? ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ అర్థం చేసుకోకుండా జనరల్గా కొన్నిసార్లు డ్రైవింగ్ అనేది చేస్తూ ఉంటారు కొంతమంది. సో ఇక్కడ మోస్ట్లీ ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్, అంటే ఆ కోల్డ్ వ్యాన్ డ్రైవరు, అతను చూసుకోవాలి ఓవర్టేకులు చేసేటప్పుడు. అంటే అతనిలాగా ఎవరైనా సరే హైవేల మీద కానీ, లేదంటే నార్మల్ రోడ్ల మీద కానీ, సర్వీస్ రోడ్లో వెళ్తున్నా సరే, అంటే హైవే పక్కన సర్వీస్ రోడ్డు ఉంటుంది, అక్కడ వెళ్తున్నా సరే మీరు చూసుకోవాల్సిన మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే, మనం ఒకరిని ఓవర్టేక్ చేసే ముందు ఇలా జొమ్మని తిప్పే కంటే ఇలా ఒకసారి మెల్లిగా చూసుకొని ఉందా లేదా ఖాళీ అనేది చూసుకొని మళ్ళీ లేన్లోకి వచ్చేసేలా చూసుకోవాలి. అక్కడ ఏదైనా అడ్డు ఉంటే మళ్ళీ మన లేన్లోకి మనం సేఫ్గా సెక్యూరిటీగా వచ్చేసేలా ఉండాలి. మన వెనకోడు కూడా మళ్ళీ మనం దాటేయచ్చు అనే కాన్ఫిడెన్స్ వెనకోడికి కూడా ఇవ్వకూడదు. సో ఒక కార్లో వెళ్తున్నప్పుడు జనరల్గా ఒక 3 feet ఇటు కనుక వచ్చినట్టయితే లెఫ్ట్ లేన్ సైడ్ కనబడుతుంది ఆ లేన్ ఖాళీగా ఉందా లేదా అనేది. ఒక 3 feet 4 feet వస్తున్నట్టయితే సరిపోద్ది. అప్పుడు చూసుకొని మళ్ళీ తర్వాత రైట్ లేన్లోకి వచ్చేస్తే అయిపోద్ది. సింపుల్ థింగ్ ఇది. ఇదేమంత కాంప్లికేటెడ్ థింగ్ కాదు, ఇదేమంత పెద్ద విషయం కూడా కాదు. కానీ దీన్ని కాంప్లికేట్ చేస్తారు కొంతమంది. సో అలా చూడకుండా సంబంధం తిప్పేస్తారు. సెకండ్స్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రైట్ లైన్ నుంచి లెఫ్ట్ లైన్లో ఉంటాడు. చూస్తే అక్కడ ఏదో లారీయో బస్సో ఉంటుంది, వెళ్ళి గుద్దేస్తారు. ఇట్లా చాలా జరిగినాయి. చాలామంది ఇట్లా ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది నార్త్లో కావచ్చు, సౌత్లో కావచ్చు, చాలా చోట్ల ఇలా జరిగినవి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డ్రైవింగ్ రూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, ఇట్లా వాంతులు అవుతున్నప్పుడు హైవేల మీద ఎస్పెషల్లీ బళ్ళు ఆపిన వాళ్ళు, ఇప్పుడు కొన్ని హైవేలు ఉంటాయి. ఇప్పుడు మీకు ఎట్లా చెప్పాలి, ఇప్పుడు తుని దగ్గరలో కానీ లేదంటే ఆ తర్వాత కానీ కొన్ని హైవేస్ ఉంటాయి. అవి ఎలా అంటే వాటికి రోడ్డు పక్కన కొంచెం ఖాళీగా మట్టి ల్యాండ్ ఉంటుంది, మట్టితో కూడుకున్న స్థలం ఉంటుంది, రోడ్డు పక్కన ఖాళీగా ఉంటుంది. అంటే రోడ్డు ఎండ్ అయిపోద్ది, అది కాకుండా మళ్ళీ ఇంకా చాలా మట్టి ప్లేస్ ఉంటుంది. అక్కడెక్కడైనా ఆపుకోవచ్చు. అలా ఆపుకుంటే చాలా ఈజీ. అలా ఆపుకున్నప్పుడు మనం ఎలాగైనా ఉండొచ్చు, దాంట్లోంచి బయటికి దిగి దాని పక్కనే ఉండొచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకంటే వెహికల్స్ ఏవి రావా లోపలికి, సో ప్రాబ్లం లేదు. కానీ జనరల్గా మనం హైవే మీద ఆగినప్పుడు ఏం చేయాలంటే, ఇట్లా వాంతులు అవి అవుతున్నాయి అన్నప్పుడు కార్ని దాటి కొంచెం ముందుకెళ్ళి నుంచుంటే సరిపోద్ది. ఎందుకంటే సడన్గా ఏదైనా ఒక వెహికల్ వచ్చినా కూడా, ఏదైనా ఒక వెహికల్ వచ్చి వెనక నుంచి డాష్ ఇచ్చినా కూడా యూ కెన్ ఎస్కేప్. సో ఇది పండు మాస్టర్నే కాదు, జనరల్గా ఎవరైనా సరే ఇట్లాగా హైవేల మీద కార్లు ఆపినప్పుడు ఆ కార్కి కొంచెం దూరంలో ఒక 5 అడుగులు లేదంటే 10 అడుగులు, మోస్ట్లీ 10 అడుగుల దూరంలో నుంచున్నారు అనుకోండి. ఒకవేళ ఏదైనా వెహికల్ వచ్చి వెనక నుంచి డాష్ ఇచ్చిన, అది కొంచెం దూరం ముందుకు వచ్చినా మనం ఈలోపు రియాక్ట్ అయ్యి ఇంకొన్ని అడుగులు వెనక్కి అడిగేయచ్చు. సో దాన్ని తప్పించుకోవచ్చు మనం. సో అది మన దాకా వచ్చేంత వరకు మనము
చూడక్కర్లేదు, మనం ఏం చేయలేని, ఏమి రియాక్ట్ అవ్వలేని సిచ్యువేషన్లో ఉండం అప్పుడు. సో కొంచెం రియాక్ట్ అవ్వడానికి టైం దొరుకుతుంది మనకి. సో మనం ఎస్కేప్ అవ్వచ్చు. ఇప్పుడు ఆయన పక్కనే ఉన్నారనుకోండి, కారు పక్కనే ఉన్నట్టు నాకు తెలిసి పండు మాస్టర్. సో దానివల్ల అది గుద్దిన తర్వాత రియాక్ట్ అవ్వడానికి అసలు స్కోప్ ఏది? ఆ స్కోప్ లేదు అసలు. డైరెక్ట్గా కార్ తగిలేస్తుంది, ఏదో ఒకటి తగులుతాయి, కారుకి సంబంధించిన పీసెస్ ఏవో ఒకటి అన్నీ తగులుతాయి, అది ఇబ్బంది అవుతుంది. సో ఇమీడియట్గా దెబ్బలు తగులుతాయి. సో అదే జరిగింది, తల దగ్గర ఏదో తగిలింది కొంచెం. సో ఆయన త్వరగా రికవర్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. పండు మాస్టర్ నాకు తెలుసు, చాలాసార్లు మాట్లాడేవాడిని పర్సనల్గా అంతకుముందు. సో ఆయన యాక్చువల్గా ఒక సీజన్ బిగ్ బాస్ కూడా వెళ్ళాలి, బట్ ఆల్మోస్ట్ వెళ్ళాలి కానీ కొన్ని కారణాల వల్ల మిస్ అయింది. ఆ సీజన్ మాట్లాడాను ఆయనతో. సో ఇట్లా చాలాసార్లు మాట్లాడాను. సో ఆయనకి ఇలా జరగడం చాలా అన్ఫార్చునేట్. సో డెఫినెట్గా ఆయన త్వరగా కోలుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మోస్ట్లీ ఇలాంటి ప్రమాదాలన్నీ కూడా నైట్ టైమ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే నైట్ టైం అంత ఏమంటారు, అంత క్లారిటీ ఉండదు చూసుకోవడానికి కూడా. సో జనరల్గా కొన్ని చోట్ల అంటే అనంతపురం అటు సైడ్ బాగానే లైట్లు పనిచేస్తాయి. ఇప్పుడు ఏదైతే జంక్షన్ దగ్గర యాక్సిడెంట్ అయిందో అక్కడ నాకు తెలిసి మోస్ట్లీ లైట్లు పనిచేస్తాయి. సో ఆనందపురం నుంచి మనం రిటర్న్ వస్తాం కదా, కిందకు హైవేకి వచ్చేస్తాం కదా, అంటే బోయపాలెం సైడ్. వైజాగ్ వాళ్ళకైతే తెలుస్తుంది, ఇక్కడ హైదరాబాద్ వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. కానీ బోయపాలెం సైడ్ వస్తారు కదా, అక్కడ కొంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది అనమాట, అక్కడ కొంతవరకు ప్రాబ్లం ఉంటుంది. సో అది మరి సిచ్యువేషన్. సో చూద్దాం, లెట్స్ సీ ఏంటి మరి పరిస్థితి అనేది. సో అది గైస్ సిచ్యువేషన్. సో దాట్స్ ఇట్ గైస్. సో ఇది ప్రమాదం అయితే ఇలా జరిగింది. సో నెక్స్ట్ టైం మనం ఎప్పుడైనా ఏదైనా కార్లో వెళ్తున్నప్పుడు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది కార్లో వెళ్తున్నప్పుడు ఆ రోడ్డు పక్కన ఆపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అంటే మీరు ఆపారు కదా అని చెప్పి అందరూ సర్లే అని చెప్పి ఇంకా చూసుకొని వెళ్ళాలని గ్యారంటీ లేదు కదా. కొంతమంది చూసుకోకుండా రావచ్చు. ఈవెన్ హజార్డ్ లైట్స్ ఆన్ చేసినా కూడా ఇది జరగచ్చు. సో ఎందుకైనా మంచిది హజార్డ్ కూడా ఆన్ చేసి ఉంచుకోండి. హైవే మీద ఆపారు అంటే పక్కాగా హజార్డ్ లైట్స్ ఆన్ చేయండి. హజార్డ్ లైట్స్ ఆన్ చేయండి అండ్ కార్కి కొంచెం దూరంగా నుంచోండి. ఆ తర్వాత వీలైతే కొంచెం దూరంగానే మన వెహికల్లోనే ఏదైనా ఒక చిన్న స్టాపర్స్ ఉంటాయి కదా, అది ఏదైనా ఒకటి పెట్టుకుంటే ఇట్లాంటి ప్రమాదం ఏదైనా అంటే ఏదైనా ఒక వెహికల్ ఏదైనా బ్రేక్ డౌన్ అయినా లేదంటే ఎవరికైనా బాగోకపోయినా సైడ్కి ఆపాల్సి వచ్చినప్పుడు కొంచెం దూరంగానే దాన్ని ఆపేస్తే అయిపోద్ది, దాన్ని పెడితే సరిపోద్ది. సో కొంచెం తెలుస్తుంది అనమాట ఎవరికైనా సరే. సో అట్లాగా అదొకటి కొంచెం చేసుకుంటే బెటర్. అది కూడా బేసిక్గా గవర్నమెంట్ మ్యాండేటరీ చేస్తే బెటర్ ఏమో. లైక్ కార్లో బిల్టిన్గా అదొకటి ఒక కోన్ లాగా, అంటే ట్రాఫిక్ స్టాపర్ కోన్ ఉంటుంది కదా, అది బిల్టిన్గా పెట్టి ఇచ్చేటట్టు. సో ఏదైనా రోడ్డు మీద ఆగాల్సి వచ్చినప్పుడు దాన్ని ముందు పెట్టేటట్టు అట్లా ఏమైనా చేసేటట్టు అయితే బాగుంటుంది. కార్లు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ టైంలోనే అదొక సెటప్ పెట్టేసి ఇచ్చేస్తే బాగుంటుంది. చూద్దాం మరి ఇంకా. సో ఇది సిచ్యువేషన్. సో నా గెస్ ప్రకారం అయితే ఇలాగే జరిగి ఉండొచ్చు. ఎందుకంటే నేను బేసిక్గా వైజాగ్ టు విజయనగరం చాలాసార్లు నేను బైక్ తిరుగుతూ ఉంటాను. మా రిలేటివ్స్ విజయనగరంలో ఉంటాను, నాది వైజాగ్ నేటివ్ ప్లేస్. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటున్నాను, అది వేరే విషయం. బట్ నేటివ్ అయితే వైజాగే కదా. సో అటు తిరుగుతూ ఉంటాను నేను. సో నాకు ఆనందపురం రూట్స్ అవన్నీ ఐడియా ఉంది. సో జనరల్గా అది ఇట్లాగే ఉంటుంది, కొంచెం ఓవర్టేకింగ్లు అనేవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో అలా జరిగిన క్రమంలో కొన్నిసార్లు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి మోస్ట్లీ. సో అదనమాట సిచ్యువేషన్. సో అందుకే మనము జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదోటి జరుగుతాయి అని చెప్పి ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో కొంతమంది ఏం చేస్తారంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదోటి జరుగుతూ ఉంటుంది కదా, ఎందుకులే జాగ్రత్తగా ఉండడం, లైట్ తీసుకుంటారు. అలా వద్దు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదోటి జరుగుతున్నాయంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని అర్థం అనమాట. అది గుర్తుపెట్టుకోండి, అది చాలా ఇంపార్టెంట్. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో. మీ అభిప్రాయం ఏంటి ఈ సిచ్యువేషన్ మీద? సో మీరు ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి. సో మీ మైండ్లో ఉన్న ఒక అవేర్నెస్ థాట్ ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఒకవేళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్లు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా షేర్ చేయండి. అప్పుడు ఒకవేళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జార్స్ మీద అక్కడ వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో. బై బై.